అందించడానికి మా ప్రతినిధి సాగర్ సిద్ధంగా ఉన్నారు. సాగర్. లక్ష్మి, కేంద్ర మంత్రి కొడుకు పోక్సో కేసులో ఎట్టకేలకు అరెస్ట్ అయ్యారు. పోలీసుల అదుపులో ప్రస్తుతం పేట్ బషీరాబాద్ పోలీసులో ఉన్నారు. కేసు నమోదైన వారం రోజులుగా నాటకీయ పరిణామాలు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయంగా సంచలనం రేపెత్తినటువంటి కేసు. సో ఈ కేసులో ఎట్టకేలకు బండి భగీరథ్ పోలీసుల ముందు ఉన్నారు, పోలీసుల అదుపులో ఉన్నాడు. దీనికి సంబంధించినటువంటి మరికొద్ది సేపట్లోనే పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి నిందితుడు బండి సాయి భగీరథ్ని ఇక్కడి నుంచి మేడ్చల్ కోర్టుకు తరలించనున్నారు. సో ఎన్నో నాటకీయ పరిణామాలు చూస్తాం, రాజకీయంగా సంచలనం కూడా రేపెత్తినటువంటి కేసు. ఇక ఈ కేసులో అనేక ఇప్పటికే బాధితులకు సంబంధించినటువంటి అంశంలో కూడా కొన్ని కీలక అంశాలు లేవనెత్తారు. బాధితురాలి స్టేట్మెంట్ కూడా ఇటు పోలీసులు 2 సార్లు, మొదట కేసు నమోదైనప్పుడు బాధితురాలి స్టేట్మెంట్ తీసుకున్నారు, విక్టిమ్ స్టేట్మెంట్ తీసుకున్నారు. అనంతరం సిట్ ఏర్పాటు చేసిన అనంతరం సిట్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి కుక్కట్పల్లి డీసీపీ రితిరాజు కూడా బాధితురాలి స్టేట్మెంట్ స్వయంగా తీసుకున్నటువంటి పరిస్థితి. అనంతరం పోక్సోలోని కీలక సెక్షన్లు ఇంప్లిమెంట్ చేశారు. అనంతరం వారికి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్కు నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యం. అనంతరం ఈరోజు నిన్న సుదీర్ఘ వాదనలు జరిగాయి హైకోర్టులో. సుదీర్ఘ వాదనలు నిన్న అర్ధరాత్రి వరకు కూడా వాదనలు వినిపించినటువంటి పరిస్థితి. సో ఇటు సాయి భగీరథ్ తరపున వాదనలు వినిపించిన అనంతరం కూడా కోర్టు ఇంటరిం బెయిల్ మధ్యంతర బెయిల్ ఇవ్వడానికి నిరాకరించారు. తదుపరి విచారణను వాయిదా వేశారు. అనంతరం లుకౌట్ నోటీసులు జారీ చేయడం. ఈరోజు ఉదయం నుంచి కూడా బండి సాయి భగీరథ్ పోలీసుల ముందు లొంగిపోతాడనే ప్రచారం జరిగింది, పోలీసులు అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరిగింది. 3 ప్రత్యేక బృందాలతో హైదరాబాద్, ఢిల్లీ తదితర రాష్ట్రాల్లో కూడా పూర్తిగా గాలింపు చర్యలు చేస్తున్నట్లుగా కూడా పోలీసులు ప్రకటన విడుదల చేశారు. అనంతరం ఎట్టకేలకు ఈరోజు సాయంత్రం బండి సాయి భగీరథ్ని 2 రకాల వాదనలు, అరెస్టు విషయంలో కూడా 2 రకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఇటు బండి సంజయ్ మాత్రం తాను స్టేట్మెంట్ విడుదల చేశారు, ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు, నా కుమారుడు అరెస్ట్ కాలేదు, పోలీసుల ముందు 2 న్యాయవాదుల సమక్షంలో. మనం స్క్రీన్ పైన చూస్తున్నటువంటి 2 ఇదే బండి సాయి భగీరథ్తో పాటు మరో 2 అప్పా జంక్షన్ వద్ద అదుపులోకి తీసుకున్నట్లుగా కూడా పోలీసులు సైబరాబాద్ సిపి ప్రకటన విడుదల చేసినట్లుగా కూడా తెలుస్తుంది. కానీ ఇక్కడ బండి సంజయ్ మాత్రం తన ప్రకటన విడుదల చేశారు ఎక్స్ వేదికగా. నా కుమారుణ్ణి 2 న్యాయవాదుల సమక్షంలో పోలీసుల ముందు లొంగిపోయాడంటూ కూడా తను చెప్పినటువంటి పరిస్థితి. న్యాయపరంగా మేము ముందుకు వెళ్తాం, మొదటి నుంచి కూడా సామాన్యుడైనా సరే నా కొడుకైనా సరే చట్టం ముందు సమానమే అంటూ కూడా బండి సంజయ్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. బహిరంగ సభ వేదిక కూడా, కరీంనగర్ వేదిక కూడా కొన్ని హాట్ కామెంట్ చేసినటువంటి పరిస్థితి. వారం రోజులుగా కూడా ఖచ్చితంగా బండి సాయి భగీరథ్ను అరెస్టు చేయాలంటూ కూడా సోషల్ మీడియా వేదికగా సామాజికవేత్తలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం రేకెత్తినటువంటి పరిస్థితులు మనం చూసాం. కానీ ఎట్టకేలకు ఈరోజు ఉదయం నుంచి జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో బండి సాయి భగీరథ్ ఏమైనా డిస్టర్బ్ చేస్తున్నామా అన్న మిమ్మల్ని? మీరు లైవ్ జరుగుతుంటే మధ్యలో వస్తారు మరి. సో భారీ పోలీసు భద్రత మధ్య మరికొద్ది సేపట్లోనే బండి సాయి భగీరథ్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళనున్నారు. మనం చూడొచ్చు లోపల ఇప్పటికే డీసీపీ ఆధ్వర్యంలో నిందితుడికి ఇప్పటికే వైద్య పరీక్షలు కూడా జరుగుతాయన్నట్లు కూడా కొంత తెలుస్తుంది. 2 న్యాయవాదుల సమక్షంలోనే బండి సాయి భగీరథ్ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఉన్నారు. ఇక్కడ ఒక క్లియర్ మనం చూసాం, సీఎం రేవంత్ రెడ్డి కూడా ఎవరైనా కూడా సెలబ్రిటీలు అయినా, రాజకీయ నేతల కొడుకులైనా, రాజకీయ నేతల కుటుంబాలైనా ఎవరైనా చట్టం ముందు సమానమే అంటూ చెప్పారు. మీరేమైనా మాట్లాడతారా అన్నది? ఎందుకు మీకు డిస్టర్బ్ చేస్తలేం కదా. చూడొచ్చు పేట్ బషీరాబాద్ పోలీసులో ఇప్పటికే బండి సాయి భగీరథ్ ఉన్నాడు. మరికొద్ది సేపట్లో ఇక్కడి నుంచి మేడ్చల్ కోర్టుకు తరలించినారు. అనంతరం కూడా అక్కడ వాదనలు జరిగే అవకాశం కనిపిస్తుంది. సో పోక్సో కేసులో కేంద్ర మంత్రి కొడుకు ఎట్టకేలకు పోలీస్ స్టేషన్ కు చేరాడు. వారం రోజులుగా జరుగుతున్నటువంటి ఉత్కంఠకైతే తెరపడింది. సో ఎన్నో నాటకీయ పరిణామాలు ఈ మధ్య జరిగాయి. హైకోర్టును ఆశ్రయించారు, ఇంటర్మ్ బెయిల్ మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అనంతరం సుదీర్ఘ వాదనలు హైకోర్టుకు జరిగాయి. అనంతరం ఈ రోజు ఉదయం నుంచి కూడా కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ పోలీసుల ముందు లొంగిపోతాడు, లేదంటే పోలీసులు అరెస్ట్ చేస్తారంటూ కూడా వార్తలు వినిపించాయి. కానీ ఎట్టకేలకు సాయంత్రం అప్పా జంక్షన్ వద్ద బండి భగీరథ్ని అదుపులోకి తీసుకున్నామంటూ కూడా ఇటు సైబరాబాద్ సిపి ప్రకటన విడుదల చేశారు. అప్పా జంక్షన్ మనం చూస్తున్నటువంటి ఫోటోలలో, వీడియోల్లో కూడా అప్పా జంక్షన్ వద్ద బండి సాయి భగీరథ్ని అదుపులోకి తీసుకున్నట్లు కూడా కనిపిస్తుంది.
టీషర్ట్ వేసుకున్నటువంటి వ్యక్తి మధ్యలో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు పక్కన ఉన్నారు. పక్కన ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు కూడా అడ్వకేట్లు అన్నట్లుగా కూడా కేంద్ర మంత్రి తను ఎక్స్ వేదికగా విడుదల చేసినటువంటి ప్రకటనలో తెలియజేసినటువంటి పరిస్థితులు. సో ఇంకా ఈ కేసుకు సంబంధించినటువంటి అనేక నిన్న హైకోర్టులో కూడా సుదీర్ఘ వాదనలు వినిపించారు. నిందితుడు తరపున పిటిషనర్ తరపున మధ్యంతర బెయిల్కి సంబంధించిన విషయంలో కూడా 12 గంటల వరకు హైకోర్టులో వాదనలు జరిగాయి. సో అనంతరం న్యాయమూర్తి ఎలాంటి ఇంటమ్ బెయిల్ ఇవ్వలేము, ఈ విషయంలో తీర్పు ఇప్పుడు చెప్పలేను, ఎందుకంటే ఇది వెకేషన్ బెంచ్ పైన జరుగుతున్నటువంటి కేసు నేపథ్యంలో తదుపరి వాయిదా వేసినటువంటి పరిస్థితి తీర్పుకు సంబంధించిన విషయంలో. సో అనంతరం బండి భగీరథ్ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఏ క్షణంలో అయినా అరెస్ట్ చేయొచ్చు అన్నటువంటి అంశం కూడా తెరపైకి వచ్చింది. ఎట్టకేలకు ఈరోజు బండి సాయి భగీరథ్ని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కి అయితే తరలించారు. అప్పా జంక్షన్ వద్ద అరెస్ట్ చేసినట్లు కూడా సైబరాబాద్ సిపి ప్రకటించినటువంటి పరిస్థితి. కానీ అరెస్ట్ కాలేదు. నా కుమారుణ్ణి ఇద్దరు న్యాయవాదుల సమక్షంలో పోలీస్ స్టేషన్లో విచారకు తానే స్వయంగా పంపించినట్లుగా కూడా కేంద్ర మంత్రి ఎక్స్ వేదికగా ప్రకటించినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఇక్కడ సామాన్యులైనా ఎవరైనా చట్టం ముందు సమానమే అంటూ కూడా ఇటు బండి సంజయ్ తన ఎక్స్ వేదికగా కూడా చెప్పినటువంటి పరిస్థితి గతంలో ప్రకటించారు. నా కుమారుడు ఏ తప్పు చేసినా కూడా సామాన్యులైనా నా కుమారుడైనా చట్టం ముందు ఖచ్చితంగా విచారణ ఎదుర్కోవాల్సిందే, న్యాయం పైన చట్టం పైన నమ్మకం ఉందంటూ కొన్ని కామెంట్స్ చేస్తూ కూడా కేంద్ర మంత్రి తన ఎక్స్ వేదికగా పోస్ట్ చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఇక్కడ మరో కీలక అంశం, ఇక్కడ బాధితురాలి స్టేట్మెంట్ ను డీసీపీ సిట్టి ఏర్పాటు చేసిన అనంతరం కూడా రితిరాజ్ స్వయంగా బాధితురాలి స్టేట్మెంట్ తీసుకోవడం, అనంతరం చకాచకా దీనికి సంబంధించినటువంటి కేసులకు సంబంధించినటువంటి కొంత కీలక పరిణామాలు చూస్తున్నాయి. ఇప్పటివరకు కూడా అంటే కేసు నమోదైన 2 రోజుల అనంతరం కూడా నిందితుడికి ఎందుకు నోటీసులు ఇవ్వలేదు, ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు డీజీపీ సివి ఆనంద్ ప్రత్యేక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని ఏర్పాటు చేశారు. ఆ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంకు చీఫ్గా కుకట్పల్లి డీసీపీ రితిరాజ్ ఉన్నారు. సో సిటీ ఏర్పాటు చేసిన గంటలోనే ఆమె దర్యాప్తు చేయడానికి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కి చేరుకున్నారు. కేసుకు సంబంధించినటువంటి పూర్తిస్థాయి వివరాలు తీసుకున్నారు. అనంతరం నెక్స్ట్ డే వెంటనే బాధితురాలి స్టేట్మెంట్ తీసుకున్నారు. బాధితురాలి స్టేట్మెంట్ తీసుకున్న అనంతరం పోక్సోలోని కీలక సెక్షన్లు ఇందులో చేశారు. అవన్నీ కూడా మనము బండి భగీరథ్కి ఇచ్చినటువంటి నోటీసుల్లో కూడా మనం చూడొచ్చు. నోటీసుల్లో కూడా కీలకంగా పోక్సో యాక్ట్ ప్రకారం ఆల్టరేట్ చేసినట్టుగా మనకు అందులో నోటీసులో కీలకంగా పేర్కొన్నారు. సెక్షన్ 5(1) రెడ్ విత్ 6 ఆఫ్ ద ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్స్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్స్ యాక్ట్ 2012. ఇది కీలక సెక్షన్గా, ఎందుకంటే ఇక్కడ బాధితురాలి తల్లి ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో కూడా నార్మల్ సెక్షన్లు పెడుతున్నారంటూ కూడా ఆమె కొంత మాట్లాడినటువంటి పరిస్థితి నిన్న లేఖ విడుదల చేసినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. అయితే ఈ నోటీసులు అనంతరం కూడా కీలక పరిణామాలు జరిగాయి. ఇంటర్మ్ బెయిల్ అంటే మధ్యంతర బెయిల్కి సంబంధించినటువంటి విషయంలో వెంటనే కోర్టును ఆశ్రయించడం బండి భగీరథ్, ఆయన న్యాయవాదులు నిన్న సుదీర్ఘంగా వాదనలు వినిపించడం, కోర్టు అంటే న్యాయమూర్తి ఇంటర్మ్ బెయిల్కి నిరాకరించడం, దాన్ని వాయిదా వేయడంతో సో ఖచ్చితంగా తప్పనిసరిగా పోలీసుల ముందుకు బండి భగీరథ్ రావాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. సో ఈరోజు ఉదయం నుంచి జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో మనం చూస్తాం, ఇటు పోలీస్ స్టేషన్లో సిట్ అధికారులు 4 ప్రత్యేక బృందాలుగా గాలించడం, బండి కేంద్ర మంత్రి నివాసంలో సోదాలు చేయడం, కరీంనగర్లోని వారి నివాసాల్లో చేయడం, బంధువులు బండి భగీరథ్కి సంబంధించినటువంటి బంధువులు అతని స్నేహితులకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అనంతరం అప్పా జంక్షన్ వద్ద సాగర్ వారిని అదుపులోకి తీసుకొని ఇటు పేట్ బషీరాబాద్ పోలీసులకు న్యాయవాదుల సమక్షంలో పంపించినటువంటి పరిస్థితులు. సాగర్